హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే. ఈ రోజుల్లో చూసిన ఒకప్పుడు మనకి పల్లెటూరులో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఈ పిచ్చుకలు అనేవి బాగా మనకి సందడి చేస్తూ బాగుండేవి. బట్ ఇప్పుడు రాను రాను కరువు మరి ఇప్పుడు అంతరించిపోయే జాతిలోకి అవి వెళ్ళిపోయింది. సో రీజన్ ఏమంటారు అంటే పర్యావరణకి? పిచ్చుకలు అనేది ఒక జీవి. పిచ్చుకలు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలలో ఉంటాయి. దాన్ని స్పారో అని అంటాము. అదొకటే కాదు, మనం అవి కొన్ని చోట్ల తగ్గినాయి, కొన్ని చోట్ల మళ్ళా వచ్చినాయి, పోయినాయి కూడా వచ్చినాయి. అంటే అడాప్టేషన్ అంటాం మనం. వాటికి కూడా అర్థమైంది ఏదో రకంగా మనం బ్రతకాలంటే మనం అడ్జస్ట్ కావాలనేది. బట్ ఎన్ని జీవాలు అంతరించిపోతున్నాయి ప్రతిరోజు అనేది చాలా ముఖ్యమైన అంశం. అటు మైక్రోబియల్ లైఫ్ ఇంతవరకు కూడా మనము గ్రహించలేదు ఏముందనేది కూడా. సో అవి కూడా అంతరించిపోతున్నాయి. మన కళ్ళ ముందట కూడా ఎన్నో జీవాలు ఇప్పుడు చిరుత అంటాం, ఒకప్పుడు భారతదేశంలో ఉంటుండే. ఇప్పుడు అది తెచ్చుకున్న మన అడవిలు ఉంటలేదు, ఎందుకంటే దానికి కావాల్సిన పర్యావరణం అక్కడ లేదు. అది ఎక్కడో మళ్ళా జనారణ్యంలో తిరుగుతున్నది. అంటే మనము ఈవెన్ సడన్ గా రెప్లికేట్ చేయాలంటే కూడా అంత ఈజీగా ఉండదు. పోయిన వాటిని తీసుకొచ్చి మళ్ళా పెడతామంటే నడవది. సో అట్లా మనం అంటే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి మనం. సో కాబట్టి అందుకే అంటున్నా, మీరు ఓన్లీ మనుషులున్న దేశం అనేది క్రియేట్ అవుతుందా? ఆహారాన్ని కూడా మనం కృత్రిమంగా చేద్దాము, అన్నిటిని కృత్రిమంగా చేద్దాం. ఇప్పుడు స్పేస్ షిప్ లా ఉంటారు, ఏదో కొన్ని గంటలు స్పేస్ షిప్ లో పోతారు, కానీ అలాంటి జీవితం పాసిబుల్ అవుతుందా? ఏం లేకుండా, ఒక పిట్ట లేదు, పక్షి లేదు, ఏం లేదు. మన ఉనికికి యాక్చువల్ గా మనం ఉన్నాము అన్నప్పుడు పొద్దున్న లేవగానే ఒక పిట్ట శబ్దం చేస్తేనే మనకు లేచిన ఫీలింగ్ ఉంటది. ఇంత గాలి, చల్లగాలి వస్తేనే మంచి ఒక ఫీలింగ్ ఉంటది. అట్లనే కాలాలు గాని, సో ప్రకృతి ఉన్న ప్రతి అంశము మనను జీవితాన్ని సాగిస్తుంది. అందులో మెమరీస్ అనేది క్రియేట్ అవుతాయి. అంటే గుర్తు చేసుకునే కొన్ని ముఖ్యమైన ఘట్టాలు లేకపోతే క్షణాలు అంటాం కదా, అదే మన టోటల్ జీవితం. బట్ ఇప్పుడు చూసుకుంటే రోజు రోజుకి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ సాంకేతిక పరిజ్ఞానం యూజ్ చేస్తూ మనం పర్యావరణాన్ని కాపాడలేమంటారా? ఫస్ట్ సాంకేతికతనే పర్యావరణ వినాశనానికి కారణమైంది. ఓకే, ఈ టెక్నాలజీ మీరు చూడండి, ఏ టెక్నాలజీ లేనప్పుడు గ్రామాలలో ఉన్న రైతులు కానీ లేదా వాళ్ళ జీవన విధానం కానీ లో ఇంపాక్ట్ అని అంటాం. అంటే ప్రకృతికి హాని తలపెట్టకుండా, ఇప్పటికి మీరు చూడండి ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ సాంకేతికత తక్కువ వాడతారు. ఓకే, సో వాళ్ళ జీవన విధానము ఇవన్నీ కానీ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని అంటాం, పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్ని టెక్నాలజీస్ ఒక దగ్గర చేసుకొని మన జీవితాన్ని అంటే మంచిగా చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం అనే ప్రాసెస్ లా దానికైనా పర్యవసానాలు ఏవైతే ఉంటాయో ఇంపాక్ట్స్ అన్ని కూడా దానితోటి మన జీవితాన్ని తక్కువ చేసుకుంటున్నాం. ఈవెన్ లైఫ్ స్పాన్ కూడా తగ్గింది. మళ్ళా టెక్నాలజీలు చేసి దీనికి విరుగుడు అని అంటే ఇది ఎట్లుంటదంటే ఒక చెడుకి ఇంకో చెడుతోటి ముడిపెట్టినట్టు ఉంటది. అసలు నిజంగా ఒక వ్యక్తి తృప్తి అనేది లేదా సంతోషం అనే ఒక అంశం తీసుకుంటే హ్యాపీనెస్ అని అంటాం కదా, సో అది అర్థం చేసుకోవాలి. ఎక్కడ నాకు ఆ సంతోషం దొరుకుతుంది అనేది ఇవన్నిటితో ఉండదు మనిషి యొక్క సార్థకత కానీ ఉనికి కానీ. సో అది మనం నేర్పాలి మన జనరేషన్స్ కి.